నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా యాంకర్ శ్యామల బాలకృష్ణ గారి గురించి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గురించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి హిందూపురంలో వరుసగా 3 సార్లు గెలిచానని చెప్పుకునే బాలకృష్ణ అసలు హిందూపురం నియోజకవర్గంలో అందుబాటులో ఉండట్లేదు, ఇక రాష్ట్రంలో అసలు పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు, రాష్ట్ర ప్రజల సమస్యలు వినట్లేదు అంటూ యాంకర్ శ్యామల చేసినటువంటి విమర్శలను ఏ విధంగా చూడాలి, నిజంగా ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉండట్లేదా, ఇటువంటి అంశాలన్నీ కూడా మనతో పాటు చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. శ్యామల చాలా రోజుల గ్యాప్ తర్వాత బయటకు వచ్చారు మేడం. చాలా కీలక అంశాలు ఆమె మాట్లాడుతున్నారు. హిందూపురం నియోజకవర్గంగా వరుసగా 3 సార్లు బాలకృష్ణ గారు గెలిచారు. అసలు అక్కడ కాలేజ్ని కానివ్వండి, హిందూపురం నియోజకవర్గంలో ప్రజా సమస్యలు చెప్పుకుందామంటే అందుబాటులో ఉండట్లేదు బాలకృష్ణ గారు. అసలు ఆయన గెలిపేనా? అసలు వీళ్ళందరూ కూడా ఈవీఎంల మీద గెలిచారు. ఇంకెప్పుడు నేను ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అయితే అసలు రాష్ట్ర ప్రజల సమస్యలు వినట్లేదు, రాష్ట్రంలో ఉండట్లేదు. ఈ విధంగా శ్యామల గారు విమర్శలు చేస్తున్నారు మేడం. ఏ విధంగా చూడాలంటారు ఈ విమర్శల్ని? శ్యామల గారు ఏమైపోయారు ఇన్ని రోజులు ఫస్ట్ మనం అడుగుతున్నాం. అంటే సడన్గా ఆవిడ అమావాస్యకో పున్నానికో వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడేసి మళ్ళీ మాయమైపోతూ ఉంటారు. ఆవిడ ఏమన్నా దేవకన్య ఆవిడ, లేకపోతే ఏమంటారు మనకి చూడండి మాంత్రికుడు చేస్తూ ఉంటాడు అలాగా, ఆయన ఆవిడ దగ్గర మంత్రదండం ఉందా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటానికి? అంటే హిందూపురంలో ఆయన ఏమీ చెయ్యలేదు, సరే చెయ్యలేదనే అనుకుందాం. చేయకపోతే 3 సార్లు ఏ ప్రజలైనా గెలిపిస్తారా? ఈవీఎంల గెలుపు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల ద్వారా గెలిచాడు, మరి అప్పుడు ఎవరు గెలిపించారు? ఈవీఎంలు గెలిపించాయా? అంటే ప్రజలు గెలిపించలేదా? మనకు తెలియదు. మరి ఇప్పుడు మీరు ఆ రోజు మీకు ఈవీఎంలు కరెక్టే అని మీ జగన్మోహన్ రెడ్డే చెప్పాడు, ఈవీఎంలు ఉండడమే మంచిది అని మీరు గెలిచినప్పుడు చెప్పి, మీరు ఓడిపోయినప్పుడు ఈవీఎంల ద్వారా వీళ్ళు గెలిచారు అనడం ఎంత తప్పు? అది అంటే శ్యామలకి పాపం కొంచెం ఆవిడకి కూడా ఏమైనా అల్జీమర్స్ లాగా వస్తుందేమో మనకు తెలియదు. లేదు పాత వీడియోస్ ఏమీ చూడలేదేమో ఆవిడ, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వలేదు ఆవిడ. అంటే అప్పుడప్పుడు మాయమైపోయి వస్తూ ఉంటారు కాబట్టి మరి ప్యాకేజీలు అందుతున్నాయో లేదో, అప్పుడప్పుడు ప్యాకేజ్ వేస్తే వస్తున్నారా, దాని మీద క్లారిటీ ఆవిడ ఇవ్వాలి ఫస్ట్. తర్వాత హిందూపురంలో ఆవిడ మీకు కళాశాల, డిగ్రీ కళాశాల లేదన్నారు కదా, ఎన్ఎస్పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది బాలికల కోసం. అంటే ఆవిడకి తెలుసో లేదో నాకు తెలీదు, 1987లో ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఇంకొక డిగ్రీ కళాశాల కావాలని అడుగుతున్నారు ఇటీవల. అడుగుతుంటే ఇప్పుడు చేస్తారు ఆయన. ఇంకా వాళ్ళు ఇప్పుడే కదా వచ్చారు, 1 ఇయరే కదా అయింది. ఒకవేళ చేయలేదు అనుకుందాం, సరే గత ప్రభుత్వం ఏం చేసింది? ఒకవేళ బాలకృష్ణ గారే చేయలేదు మీ మాట ప్రకారం, మరి మీ ప్రభుత్వం ఏం చేసింది? ఆ రోజు 5 ఏళ్ళు మీరు నిద్రపోయారా? ఇప్పుడు మీరు నియోజకవర్గాల్లో ఒకవేళ ఆయన తెలుగుదేశం ఆయన అయినా కూడా మీ బాధ్యత ఉంది కదా, ప్రభుత్వం మీది కదా. వైఎస్ఆర్సీపీ ఏం చేసింది? మీరు చెప్పినట్టుగా 5 సంవత్సరాల్లో బాలకృష్ణ గారు ఇది చేయట్లేదు, అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మేము చేస్తున్నామని చెప్తే బాలకృష్ణ గారు ఈ రోజు గెలిచేవాళ్ళు కాదేమో. ఇప్పుడు మీరు 5 ఏళ్లలో మీరు హిందూపురంలో ఏదేది ఆయన చేయలేదు అనుకున్నారు అనుకుందాం, అవన్నీ మీరు చేసేసి ఉంటే, ఫుల్ఫిల్ చేసి ఉంటే, నాట్ ఓన్లీ బాలకృష్ణ, మొత్తం తెలుగుదేశం వాళ్ళు గెలిచిన అన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఉండే సమస్యలన్నీ మీరు పరిష్కరించి ఉంటే మీకు 175కి 175, వై నాట్ 175 అన్నారు కదా, మీకు వచ్చి ఉండేది. కాబట్టి శ్యామల్ గారు కొంచెం మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించుకోండి. ఇంకొకటి, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, అంటే మీ స్టేచర్కి మించి మాట్లాడుతున్నారు. దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. ఎందుకంటే బాలకృష్ణ గురించి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించుకోండి, మీరేం మాట్లాడుతున్నారు. ఇవాళ వైసీపీ నా వెనకాల ఉంది, జగన్మోహన్ రెడ్డి నా వెనకాల ఉన్నాడని మీరు మాట్లాడితే మీకు ఇంకా అర్థమైందో లేదో. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో అందరూ జైల్లో ఉన్నారు, జైళ్ళల్లో పడి మగ్గుతున్నారు వాళ్ళే. కాబట్టి కొంచెం అటో ఇటో అయిందనుకోండి, మీరు జైలుకి వెళ్ళారనుకోండి, మీ జగన్మోహన్ రెడ్డి రాడమ్మా, పాపం మిమ్మల్ని పట్టించుకునే నాదుడు ఉండడు, చూసుకోండి మరి. ఎందుకంటే ఓ పక్క మీ వారి కేసుల్లో మీరు అసలే ఇరుక్కుని ఉన్నారు, మీరు కొత్తగా తల మీదగా తెచ్చుకుని మీరు జైలుకి వెళ్ళారనుకోండి, మీ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. మనం అది చెప్తున్నాం. డబ్బు అన్నీ తేదు, డబ్బు అన్నీ చెయ్యదు. 10 మందిని కూడగట్టుకోండి ఫస్ట్. ఊరికే విమర్శించడం పనిగా పెట్టుకోకండి, విమర్శ సద్విమర్శగా ఉండాలి, అంతే తప్ప ఇలా ఉండకూడదు. ఏదో బాలకృష్ణ గారిని అనేయాలి, ఇవాళ నేను హిందూపురం వెళ్ళాను, మీకేదో పనిపడి మీరు వెళ్ళారు, అక్కడ మీ వైసీపీ వాళ్ళను 4గురిని పెట్టుకుని మాట్లాడుతున్నారు, వాళ్ళు దానికి ఈలలేస్తారో గోల చేస్తారో ఏదో అవుతోంది మొత్తానికి. ఇట్స్ వెల్ అండ్ గుడ్, కానీ
బిఫోర్ టాకింగ్ ఎనీథింగ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ అని మనం చెప్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిడ మాట్లాడింది. మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు వెరీ మచ్ హీజ్ ఇన్ హిజ్ డ్యూటీ. ఆయన ఏం చేయాలో చేస్తున్నారు. మాట్లాడినంత మాత్రాన పని అవ్వట్లేదని కాదుగా. ఊరికే ప్రెస్ మీట్లు పెట్టేసి ఊరికే ప్రజల్లోకి వచ్చేసి అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి లేకపోతే ఏదో 4 అవాకులు జవాకులు మాట్లాడేసి చేస్తే పరిపాలన చేసినట్టు కాదు. పరిపాలన చేసినట్టు ఎప్పుడవుతుంది? ఆయన ఇప్పుడు రేపొద్దున యోగా డేకి ఆయన హాజరవుతారు, అవునా కదా? తర్వాత 23 వీళ్ళ 1 year పాలన మీద వాళ్ళకి ఒక పెద్ద సభ ఉంది, విజయోత్సవ సభ. అప్పుడు మాట్లాడతారు. అప్పుడు విన్నాక అప్పుడు సమాధానం ఇవ్వమని మనం చెప్తున్నాం. సో ఇవాళ వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటేనండి, వైసీపీ వాళ్ళకి, మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. మీరు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లేదా తెలుగుదేశం కూటమి డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నారు మేడం, ప్రజలు అడుగుతున్నారు. ఇదైతే ఇప్పుడు ఆమె ఏదైతే హిందూపూర్ నియోజకవర్గం మాట్లాడిందో అక్కడ ఒక కళాశాల గురించి మాట్లాడింది. మరి 2019 నుంచి 2024 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా, రాజధాని వచ్చిందా మాకు? అసలు మీరు ఏం చేశారు? పోలవరం ముందుకెళ్ళిందా? వీటి మీద ఎందుకు మాట్లాడో శ్యామల అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు మేడం. దీని గురించి మీరేమంటారు? అంటే ఆవిడకి ఆ కథ ఇంకా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఐపాక్ టీం కానీ. అంటే వాళ్ళు ఆవిడ ఒక కథ చెప్పారు ఎలక్షన్స్ ముందు, మీకు గుర్తుంది కదా. ఆ కథ చెప్పి ఆవిడ వైసీపీలో ఫేమస్ అయ్యి ఒక అధికార ప్రతినిధి అయిపోయారు. కానీ ఇప్పుడు ఇంకా ఈ కథ ఆవిడకి చెప్పలేదు ఎవరికి. అంటే ఆవిడకి ఇంకా తెలియదు రాజకీయాలు అప్పుడు ఏం జరిగాయి ఏంటి, అసలు వైసీపీలో ఏమేం జరగలేదు అనేది ఆవిడకి తెలియదు. అన్నీ జరిగాయనే భ్రమలో ఆవిడ ఉన్నారు. అసలు ఏది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు కొంతమందికి ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు, వాలంటీర్లను పెట్టేసి అంతా మూత పెట్టేశాడు, ఎవరికి ఏం తెలియకుండా అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూసుకున్నారు. మంత్రులకు వాళ్ళ శాఖలు తెలియదు, మంత్రులు ఏ పని పాట లేకుండా వాళ్ళు అంటే ఊర్లు తిరగటం చేశారు, వాళ్ళందరూ స్కాములు చేసుకున్నారు, స్కాములు చేసి ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఈ విషయాలేవి ఆవిడకి తెలియదు పాపం. అందుకని ఆవిడకి తెలిసేసరికి అప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటారో అప్పుడు చూద్దాం మనం. ఎందుకంటే ఈ స్కాముల గురించి తెలుసుకుని ఇవన్నీ అర్థమయ్యేసరికి ఆవిడకి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. మీరు అన్నట్టుగా వాళ్ళు అసలు అమరావతి గురించి ఎందుకు మాట్లాడతాడు ఆయన? మాట్లాడు కదా. ఇప్పుడు అమరావతి గురించి నెగిటివ్ మాట్లాడమనండి, ఆవిడ ఇప్పుడు ఒక అరగంట స్పీచ్ ఇస్తుంది, ఆవిడ స్క్రిప్ట్ వస్తుంది కదా. లేదు పోలవరం గురించి మాట్లాడమనండి, మాట్లాడుతుంది. అంటే తెలియని సబ్జెక్ట్స్ మాట్లాడతారు, వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళు మాట్లాడలేరు. అంటే ఎందుకంటే అక్కడ ఏం జరగలేదు కాబట్టి. అందుకని మీరు శ్యామల లాంటి వాళ్ళని ఏం అడగాలంటే, అమ్మ శ్యామల ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు మీకు, మీరు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు బయటికి చెప్తే మేము దాని మీద వీడియోలు చేసుకుంటామని మీరు శ్యామల లాంటి వాళ్ళని అడగాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.